మాదాపూర్ హెచ్ఐసిసిలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పల్మనాలజీ కాన్ఫరెన్స్ అండ్ లైవ్ వర్క్షాప్ బ్రాంకస్ 2025ని నిర్వహించారు. 2 రోజులుగా జరుగుతున్న ఈ సదస్సులో యశోద గ్రూప్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ రావు, డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్ హరికిషన్, దేశ విదేశాలకు చెందిన 200 మంది ప్రొఫెసర్లు, 3000 మంది పల్మనాలజీ డాక్టర్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సులో ప్రాథమిక స్థాయి నుంచి అత్యంత క్లిష్టమైన ఆధునిక వైద్య విధానాలపై చర్చించడంతో పాటు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు హాజరైన జర్మనీ, అమెరికా ప్రొఫెసర్స్ వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా యశోద ఆసుపత్రిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స గురించి వైద్యులు డాక్టర్ పవన్ గోరుకంటి, డాక్టర్ హరికిషన్ వివరించారు. ఇది మన బ్రాంకస్ అనేది కేవలం మన పల్మనరీ డిపార్ట్మెంట్ లో, అది కూడా స్పెసిఫికలీ ఇంటర్వెన్షన్ పల్మనరీ అనేది లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ పల్మనరీ డిపార్ట్మెంట్ లో అయిన దాని గురించి పెద్ద సదస్సు అని ఇంటర్నేషనల్ సదస్సు అయింది. ఇక్కడ మోర్ దెన్ 60 కన్నా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ దేశం all the different states of the country nundi different international countries and all the states of India అందరు ఇక్కడికి వచ్చి పెద్ద ఇది one of the biggest సదస్సులు అని ఇంటర్వెన్షన్ పల్మనరీ ఈ 2 days conference was a grand success and I think one of the biggest conferences in the country. ప్రపంచ ప్రఖ్యాతమైన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సని చేసే ఎక్స్పర్ట్స్ అందరూ యశోద హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉన్నారు. అట్లనే మన యశోద హాస్పిటల్స్లో ఈ కాన్ఫరెన్స్లో మనం పల్మనాలజీకి మాకు ఉండే యొక్క కంబైన్ ట్రీట్మెంట్స్ ఏంటి అనేవి ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ కాన్ఫరెన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్వెన్షన్ పల్మనరీ కాంగ్రెస్ పెరగటానికి ముఖ్యంగా యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ పవన్ గోరుకంటి గారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. జర్మనీ, అమెరికా ఇటువంటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ మనకి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయో అవి మనకి చెప్పడం, వివరించారు.